నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. శ్రీకాంత్ నేను. తమిళనాడు రాజకీయాలు మరొక్కసారి వేడెక్కాయి. ఒకప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నాయకుడు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తెల్లవారుజామున ఇంటికే వెళ్ళి పోలీసులు ఉదయనిధి స్టాలిన్ను అదుపులోకి తీసుకోవడం తమిళ రాజకీయాల్లో ఒక్కసారిగా ఒక రాజకీయ తుఫాన్కు నాంది పలికిందనే చెప్పాలి. డిఎంకే యువనేత అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ను చెన్నైలోని ఆయన నివాసం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకోవడం డిఎంకే శ్రేణులంతా కూడా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు ఇదే అంశం తమిళనాడు రాజకీయాల్ని ఒక్కసారిగా కుదిపేస్తోంది. కావేరీ జలాల వివాదానికి సంబంధించిన నిరసన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపైన కేసు నమోదు కావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే ఇది కేవలం ఒక కేసు కథనా లేకపోతే 2026 ఎన్నికల తర్వాత తమిళనాడులో మొదలైనటువంటి డిఎంకే వర్సెస్ టీవీకే ప్రభుత్వ రాజకీయ యుద్ధంలో మరొక అధ్యాయం మొదలైందా? ఉదయనిధి అరెస్టుతో అన్నది ఇప్పుడు అతిపెద్ద చర్చగా మారింది. విజయ్ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎంకే టీవీకే మధ్య రాజకీయ పోరు డే 1 మొదటి రోజే అసెంబ్లీలో మొదటి రోజే స్టార్ట్ అయింది. ఆ తర్వాత కావేరీ జలాల అంశం, ఈ ప్రాజెక్టు వివాదం కూడా ప్రస్తుతానికి నడుస్తుంది. ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటోంది. రైతుల సమస్యలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఇవన్నీ రాజకీయ సమరంగా మారుతున్నాయి. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కావేరీ నదికి సంబంధించినటువంటి జలాల విషయంలో త్రిషాని ఇన్వాల్వ్ చేస్తూ అక్కడటువంటి సభలో త్రిష అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే ఆ నీళ్లు రాష్ట్రానికి పక్కన పెడితే ఆ ఇంటికి వెళ్తున్నాయని చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో ఇది రాజకీయంగా ఒక చర్చ అయితే నడుస్తోంది. అయితే దీనిపైన చాలామంది కనిమొళితో సహా చాలామంది డిఎంకే నేతలు ఈ అరెస్టు పైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న వస్తోంది. ఇది నిజంగానే చట్టపరమైనటువంటి చర్య లేదంటే రాజకీయంగా కక్షపూరితంగా చేస్తున్నటువంటి చర్యనా? ఎందుకంటే తమిళనాడు చరిత్రలో, రాజకీయ చరిత్రలో అరెస్టులు, నిర్బంధాలు ఇవన్నీ కొత్త విషయం ఏం కాదు. కరుణానిధి అరెస్ట్ నుంచి జయలలిత కాలం వరకు అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య ఇలాంటి రాజకీయ ఘర్షణలు ఎన్నోసార్లు చూసాం. ముఖ్యమంత్రుల అరెస్ట్ అయితే మిగతా అనుచరులు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయించడం ఇది తమిళనాడులో ఎట్లాంటి పరిణామాలు చూడబోతోంది అనే ఒక రాజకీయ ఆధిపత్య పోరాటం అయితే కనిపిస్తోంది. ఉదయనిధి స్టాలిన్ కూడా కడుగు ముందుకేసి రీల్స్ ప్రభుత్వం కాకుండా ఒక రియల్ ప్రభుత్వంలా నడవాలని చెప్పేసి మొదటి రోజే అసెంబ్లీ సాక్షిగా అని చేసినటువంటి కామెంట్స్ ప్రభుత్వాన్ని చిన్నచూపు చూస్తూ చేస్తారు. ప్రభుత్వం పైన చిన్నచూపు ఉంది. సో ఒక నటుడు రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం కొంత అసూయగా ఉందన్నటువంటి చర్చ కూడా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. బట్ ఏదేమైనా కానీ టీవీకేకు వచ్చినటువంటి మద్దతు, గెలుపు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాటు కూడా రకరకాల ఈక్వేషన్స్ మనం చూసాం. ఏఐడిఎంకే నుంచి కొంతమంది రావడం, ఆ తర్వాత డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు టీవీకేకి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయడం, ఏఐడిఎంకే నుంచి పూర్తి స్థాయి మద్దతు రావడంతో విజయ్ కొంత బలంగా మారారు. బట్ ఇప్పుడు సినీ గ్లామర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ రెండు శక్తుల మధ్య భవిష్యత్ తమిళనాడు రాజకీయాల కోసం జరుగుతున్నటువంటి ఈ ఆధిపత్య యుద్ధం ఉదయనిధి స్టాలిన్ అరెస్టుతో ఇంకా తీవ్రమవుతోందా? ప్రభుత్వం చట్టాన్ని అమలు చేస్తోందా లేదంటే ఒక రివెంజ్ పాలిటిక్స్ చేస్తోందా అన్నటువంటి చర్చ ఇప్పుడు నడుస్తోంది. డిఎంకే మాత్రం రివెంజ్ తీర్చుకుంటున్నారని మాట్లాడుతున్నారు. మనం కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. సో మొత్తానికి ఉదయనిధి స్టాలిన్కి అరెస్ట్ నుంచి కొంత ఉపశమనం కలిగింది. ఉదయం ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై చేస్తే సో అది చర్చలో అంటే బెంచ్ పైకి రాకముందుకే, దానిపైన వాదనలు కాకముందుకే స్టాలిన్ని అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత ఇప్పుడే బెయిల్ కూడా మంజూరు కావడం జరిగింది. బట్ ఈ అరెస్ట్ పర్వాన్ని ఎట్లా చూడాలి? త్రిష పైన చేసినటువంటి కామెంట్స్ని ఇప్పటికే మహిళా కమిషన్ కూడా టీఎంకే కంప్లైంట్ చేసింది. సో ఎట్లా చూస్తున్నారు ఈ ఎపిసోడ్ని? ఈ ఉదంతంలో మొత్తం మీద చూసినప్పుడు ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరకరం అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎస్, కావేరీ జలాలు కావచ్చు లేదా మరొక సమస్య మీద ఆందోళన లేకపోతే వ్యాఖ్యానించే లేదా ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి హక్కు ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్కి ఉంది. అంతవరకు పరిమితమైతే వేరు. అలా కాకుండా ఆ కావేరీ జలాలతోటి లేకపోతే ఇతర సమస్యలతోటి సంబంధం లేనటువంటి సినీ నటి త్రిష గురించి
పరోక్షంగానే, ప్రత్యక్షంగా అన్నారని కాదు, పరోక్షంగానే ద్వంద్వార్థపు పదాలతోటి అసభ్యంగా వ్యవహరించారు, లేకపోతే అసభ్యంగా కామెంట్ చేశారు అనేటువంటిది ప్రధానమైనటువంటి విమర్శ. ఆయన ఏం చెప్తున్నాడు, నేను ఎవరిని పేరు పెట్టి అనలేదు కదా అని చెప్పేసి చెప్తున్నాడు. తమిళనాడు రాజకీయాల్లో ఇలాంటి, అంటే సినిమా నటుల మీద కావచ్చు, లేదా మహిళల మీద కావచ్చు, ఇతరుల మీద కావచ్చు, ఈ విధమైనటువంటి ద్వంద్వార్థపు కామెంట్స్, లేకపోతే అవాంఛనీయమైనటువంటి పదజాల వినియోగం అనేటువంటిది ఇవాళ కొత్తగా ఏం కాదు, దాని పరంపరలో భాగంగానే జరిగింది. ఏమైనప్పటికీ అసందర్భంగా అభిమానులు అనేక విధాలుగా రెచ్చగొడతారు, అనేక విధాలుగా వ్యాఖ్యానిస్తారు. కానీ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి సంయమనాన్ని కోల్పోయి తన కార్యకర్తల్ని, మద్దతుదారులని ఉత్తేజపరిచేందుకు డబుల్ మీనింగ్, ద్వంద్వార్థపు పదజాలంతో. అంటే సార్, ఉదయనిధి స్టాలిన్ ఇందాక మీరు అన్నారు ఇదంతా ఒక పరంపరగా నడుస్తుందని చెప్పేసి. గతంలో 2021 అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి శశికళ పాదాలను దాకిన ఎపిసోడ్ పైన కూడా ఉదయనిధి స్టాలిన్ ఇట్లాంటి కామెంట్సే చేయడం జరిగింది. సో ఒక డెడ్ బాడీ లాగా, చనిపోయిన శవం లాగా ఆయన కాళ్ళ మీద పడ్డారు, శశికళ కాళ్ళ మీద పడ్డారు అని చెప్పేసి. అంటే మహిళల్ని అగౌరవపరుస్తూ, మహిళల్ని కించపరిచేటువంటి ఉద్దేశం గతంలోనే ఎన్నికల ముందు నుంచే ఉదయనిధి స్టాలిన్ చేస్తున్న ఎపిసోడ్ కనిపిస్తుంది. అండ్ ఈ ఎపిసోడ్లో కూడా ఎవరు ఉదయనిధికి మద్దతు ఇవ్వట్లేదు. ఈవెన్ తమిళిసై సౌందరరాజన్ కానీ, ఈవెన్ భారతీయ జనతా పార్టీ కానీ ఈ వ్యాఖ్యల్ని ఖండించారు. సో ఎందుకు ఉదయనిధి స్టాలిన్ అంటే గతంలో కూడా ఇట్లాంటి కామెంట్ చేయడం జరిగింది. సో ఈయన వ్యవహార శైలిని ఎట్లా చూడాలి? అంటే శశికళ పళనిస్వామి మీద చేసినటువంటి కామెంట్ కి దీనికి తేడా ఉంది. ఇది వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటి కామెంట్. ఇది ఇలాంటి ఏ మహిళ అయినా, ఆమె సినిమా నటైనా, సాధారణ మహిళ అయినా, లేకపోతే ఎవరైనా కానీ ఈ విధంగా కించపరచడం అనేటువంటిది ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి తగని పని అని మాత్రం పదే పదే చెప్పుకో. రాజకీయ చర్చల స్థాయిని తగ్గించినట్టు కాదా ఇలాంటి కామెంట్స్ చేస్తే? డెఫినెట్ గా హుందాతనాన్ని కోల్పోయి ఒక చౌకపారు వ్యవహారంగా ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ లోకానికి కనిపిస్తున్నాడు కదా. అవును అవును. అందువలన అయితే దీనికి ప్రతిస్పందనగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. రెండోది, ఆయన ఏమి నేరుగా పేరు పెట్టి, ఖచ్చితంగా త్రిష విజయ్ను ఉద్దేశించి మరి అందులో ఎలాంటి సందేహం లేదు, అయినా కానీ పేరు పెట్టి అనలేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. జరిగింది కూడా అదే కనుక ముందు నోటీస్ ఇచ్చి వివరణ కోరి మహిళా కమిషన్ కానీ లేదా ప్రభుత్వం కానీ కేసు నమోదైనా ముందు నోటీస్ ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత అదుపులోకి తీసుకుంటే, ఆ వివరణ నచ్చకపోతే అదుపులోకి తీసుకుంటే అది వేరే అంశం. కానీ అరెస్ట్ చేయాలి అనేటువంటి దాంతో కొంచెం అతిగా పోలీసు కూడా అతిగా వ్యవహరించినట్లుగా కనిపిస్తా ఉంది. అలాంటి ఉద్దేశాలను గమనించి ఆయన వెంటనే హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టులో ఊరట రావడం, సరే ఇది పెద్ద విషయం కాదు. కానీ ఇలాంటి ధోరణి ఒక ప్రతిపక్ష నాయకుడి నుంచి ఈ ఏడాది కూడా పూర్తి కాక ముందే వస్తే, ఏడాది కూడా కాదు సార్, అసెంబ్లీ మొదటి రోజే ఉదయనిధి స్టాలిన్ కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు. ఆయన రీల్స్ ప్రభుత్వంలా కాకుండా రియల్ ప్రభుత్వంలా మాట్లాడని చెప్పేసి. ఈవెన్ లాస్ట్ ఒక 24-48 గంటల కింద నుంచి కూడా ఈ కామెంట్ల డిఎంకే నుంచి వస్తుంది. ద పాయింట్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో విజయ్ని టార్గెట్ చేస్తూ వ్యంగ్యంగా ఒక సినీ, అఫ్కోర్స్ ఆయన కూడా సినీ నటుడే, ఆయనకు రాజకీయ నేపథ్యం ఉందేమో, బట్ హీఈస్ ఆల్సో ఇన్ టు ద ఇండస్ట్రీ. అట్లాంటి వ్యక్తి చెంగల్పట్టులో ఒక భార్య తన భర్త కోసం వెతుకుతోంది, ఒక కుట్టి కథ చెప్తా అని చెప్పేసి వ్యంగ్యంగా ఒక వికటాటహాసం చేసేటువంటి కామెంట్స్. ఎంతైనా ఒక ముఖ్యమంత్రి కదా. ఈవెన్ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అంత కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా కొంత గౌరవించే మాట్లాడుతున్నారు. బట్ అట్లాంటి గౌరవం ఎందుకు విజయ్ విషయంలో రావట్లేదు ఉదయనిధి స్టాలిన్ కనుక్కోవాలా? తెలంగాణలో కూడా కొన్ని అవాంఛనీయమైనటువంటి పదజాలం రేవంత్ రెడ్డి గారి గురించి, లేకపోతే కేటీఆర్ గురించి అందరికీ తెలిసినవే. అవి మనం మళ్ళీ చెప్పుకోవడానికి అంటే సార్, ఒక హనీమూన్ పీరియడ్ అనేది ఉంది. ఆ హనీమూన్ పీరియడ్ తర్వాత వీళ్ళు ముఖ్యమంత్రి ఇచ్చే యాక్షన్ కి వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు, ఆ మాటలకు వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. బట్ అక్కడ తమిళనాడులో ఆ వెర్షన్ కనిపించట్లా.
అంటే ఇక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేశారు. మనం ఒకసారి అవి మనం చెప్పుకోవాల్సినవి కాదు, ఎందుకంటే మనం సిగ్గుపడాలి అటువంటి వాటిని చెప్పుకుంటే. ఆఫ్ కోర్స్. అందుకని తమిళనాడులో నేను అనేది, తమిళనాడులో ఆ విధంగా, ఎందుకంటే మొత్తం డిఎంకే అయినా అన్నా డిఎంకే అయినా సినిమా వాళ్లే కదా, రీల్స్ చేసినా పాలన చేసినా దీర్ఘకాలంగా దశాబ్దాల తరబడి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే అక్కడ. అందుకని వాళ్ళని వీళ్ళని వాళ్ళు అనుకోవడాలు, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో మద్దతుని బట్టి తొక్కేయడాలు, లేకపోతే మద్దతు ఇవ్వడాలు, ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలే. కాకపోతే ఏంటంటే తమిళ సినిమాల్లో ఎట్లాగైతే మొరటు హాస్యము లేదా మొరటు డైలాగ్స్ కొన్ని ఎట్లాగా ఉంటాయో, నిజ జీవితంలో కూడా అలాంటి వాటినే వాళ్ళు ప్రయోగిస్తున్నారు. అదే గర్హనీయం, విషాదకరమైనటువంటి పరిస్థితి అని మనం చెప్పుకోవాలి. అందుకని రీల్స్ లో వీళ్ళు పెట్టేటువంటి మొరట హాస్యాలు వేరు, దాన్నే నిజ జీవితంలోకి తీసుకొస్తే ఇదిగో ఇట్లాగే తయారవుతాయి. మరి ఆ హుందాతనం పాటించటంలో మరి ఇప్పుడు స్టాలిన్ మన విజయ్తో పోలిస్తే ఉదయనిధి స్టాలిన్ ఒక రాజకీయ నాయకుడిగా, నటుడిగా ఆయనకి 2 అనుభవాలు ఉన్నాయి. అటువంటిది మరి ఎందుకు ఆ విధంగా తొందరపాటుతో అనేది ఆలోచించాల్సింది. సమాజం కూడా హర్షించేటువంటి పరిణామం అయితే కాదు. బట్ అంటే ఉదయనిధి స్టాలిన్ విషయానికి వస్తే దేశం మొత్తం విమర్శించేలా మాట్లాడినటువంటి సనాతన ధర్మానికి సంబంధించి ఆయన ఒక కరోనా వైరస్, మలేరియా, డెంగ్యూ లాంటి కామెంట్లు గతంలో 2023లో చేశారు. ఈ మధ్యకాలంలో కూడా 2026 మేలో కూడా అసెంబ్లీలో అట్లాంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి స్టాలిన్ కూడా మళ్ళీ అవే కామెంట్స్ని రిపీట్ చేయడం జరిగింది. అంటే దేశమంతా ఒక నమ్మకం పెట్టుకున్నటువంటి ధర్మం మీద, మతాల మీద ఉదయనిధి స్టాలిన్ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు, అంటే భవిష్యత్ ముఖ్యమంత్రి కావాలనుకునేటువంటి వ్యక్తి ఎందుకు ఇంత అగ్రెసివ్ కామెంట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి? ఆయన వ్యవహార శైలిని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు సనాతన ధర్మం లేకపోతే హిందుత్వం లేదా హిందూ మతంలో ఉన్నటువంటి అవాంఛనీయమైనటువంటి పోకడలు, వీటి గురించి ఉదయనిధి స్టాలిన్ పుట్టక ముందే తమిళనాడులో హేతువాదులుగాను లేదా నాస్తికవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా తెలుగునాట ఉన్నటువంటి అనేక మంది అనేక విమర్శలు చేశారు. అందుకని అది భావజాలమైనటువంటి అంశంలో ఉదయనిధి స్టాలిన్ అలాంటి భావాలను వ్యక్తం చేశాడు. అయితే మెజారిటీ అంతా అట్లా కోరుకుంటున్నారు కనుక ఇక అసలు దాని గురించి ఎటువంటి ప్రతికూల కామెంట్స్ చేయకూడదు అనుకున్నట్లయితే ఎన్టీ రామారావు సినిమాల్లోనూ, లేకపోతే కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి, ఇతర అనేక మంది రచనలు ఎప్పుడూ చేశారు కదా, అనేకమైనటువంటి అంశాలను ప్రశ్నిస్తూ. అందుకని ప్రశ్నించవచ్చు, కాకపోతే ఆ ప్రశ్నించేటువంటి తీరులో డెరగేటరీ, అసభ్యకరమైనటువంటి పదజాలం అట్లాంటివి ఉండకూడదు అనేటువంటి వరకు చెప్పుకోవచ్చు తప్ప, భావజాలాన్ని అసలు అటువంటి వాటిని ప్రశ్నించకూడదు అనేటువంటి పద్ధతిలోనే కనుక ఉండేట్లయితే మరి రామాయణంలో లేకపోతే మహాభారతంలో అనేకమైనటువంటి అసంబద్ధమైనటువంటి వాటిని రాసి పెట్టారు. అవి ఎవరు రాసి పెట్టారు? హేతువాదులు రాయలేదు, లేకపోతే ఇటువంటి వాళ్ళు రాయలేదు. అందుకని అది వేరు అంశం. కానీ ఇది వ్యక్తిగత సంస్కారానికి సంబంధించినటువంటి అంశం ఇది. అందుకని దాన్ని మనం కలిపి చూసి రెండిటికి ఉదయనిధి స్టాలిన్ ని మనం విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయంలో మాత్రం వ్యక్తిగత హరణం అనేటువంటిది ఎవరికి తగినటువంటిది కాదు. అలా అనుకున్నట్లయితే మరి ఉదయనిధి స్టాలిన్ మీద కూడా ఆయన కుటుంబం లేదా ఆయన చేసుకున్నటువంటి వివాహం గురించి ఇవన్నీ కూడా గతంలో విమర్శలు వచ్చాయి. కాకపోతే ఏంటంటే అవి హద్దులు మీరలేదు, ఉన్నంతలో బెటర్గానే చేశారు. కానీ దీనికి వచ్చేసరికి ఒక హీరోయిన్ కి లేదా ముఖ్యమంత్రికి సంబంధాన్ని అంటగడుతూ, వాళ్ళ మధ్య సంబంధం ఉందో లేదో మనకు తెలియదు. బట్ ఏదేమైనా కానీ ఒక వ్యక్తిగత జీవితం, దట్టు ఒక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితం గురించి ఇలా వ్యంగ్యంగా, హాస్యాస్పదంగా మాట్లాడడం సమంజసం కాదు. అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు బయట జనం ఏమైనా అనుకోవచ్చు, బయట జనం అది వాళ్ళ లోపల బుర్రలో ఏమైనా ఉండొచ్చు, ఏమైనా అనుకోవచ్చు. కానీ బహిరంగంగా తను కూడా లోపల ఏమైనా అనుకోవచ్చు, కానీ బహిరంగంగా ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది అభ్యంతరకరమైనటువంటి విషయం. అంటే చట్టం కానీ లేకపోతే చట్టాల స్ఫూర్తి కానీ అదే కదా చెప్తా ఉంది. దాటిని బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు పాటించాలి. అంటే ఇది ఇవాళ ఒక్కరోజైనా కాదు సార్. ఉదయనిధి స్టాలిన్ ఎట్లీస్ట్ ఒక హనుమూన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది ఏ ప్రభుత్వానికైనా. అది ఇవ్వకపోను ప్రభుత్వం ఏర్పాటు చేయడంలోనే
విజయ్ని ఎంత రకంగా ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో అన్ని రకాల ఇబ్బంది పెట్టారు. ఆఖరికి అసెంబ్లీలో బల నిరూపణకి వెళ్తామన్నా కూడా వెళ్ళేటువంటి అవకాశం లేకుండా గవర్నర్ దగ్గరనే ఆగిపోయిన చరిత్ర కూడా మనం చూసినాం. బట్ పాయింట్ ఏంటంటే ఆఖరికి టీవీకే ఎమ్మెల్యేలు తొందరలోనే అసెంబ్లీ ప్రాంగణంలోనే ఐటమ్ సాంగ్స్ వేస్తారు, వాటికి కూడా ఐటమ్ సాంగ్స్ తీసుకొస్తారు, వాటిని ప్లే చేస్తారు, వాటికి డ్యాన్సులు వేస్తారు అనే కాడికి వచ్చారంటే ఇంత అవమానమా? ఒక్కొక్క డిఎంకే లాంటి పెద్ద పార్టీ, స్టాలిన్కు కుమారుడు, సో వారసత్వంగా ముఖ్యమంత్రి పీఠాల మీద ఉన్నటువంటి వ్యక్తులు, సో ఒక్కసారి విజయ్ లాంటి ఒక జనాకర్షణ ఉన్నటువంటి నేత మొట్టమొదటిసారి తక్కువ టైంలో సీఎం అయితే ఎందుకు ఇంత ఓర్చుకోలేకపోతున్నారు ఉదయనిధి స్టాలిన్? ఒక అసహనం, అనూహ్యమైనటువంటి ఎదురు దెబ్బ తగిలింది. అసలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తండ్రి ఓడిపోవడం, లేదా మాకు ఎదురు లేదు అనుకున్నటువంటి డిఎంకే ఓడిపోవడం, అందులోనూ ఒక కొత్తగా రంగంలోకి వచ్చినటువంటి విజయ్, అతనేమి డబ్బులు పెట్టలేదు, లేకపోతే ఇతర ప్రలోభాలు అటువంటి ఏమీ లేవు. మరి అటువంటి ప్రలోభాలు, డబ్బు అన్ని రకాలుగా పెట్టడంలో అన్వేషణ చేయి డిఎంకే, అన్నా డిఎంకే, అందులో ఎవరు తక్కువ కాదు, రెండు పార్టీలు. మరి అటువంటి పార్టీలను కాదని ఒక కొత్త ధోరణిని తమిళనాడు ఓటర్లు, యువతరం కావచ్చు లేదా మిగిలినటువంటి అందరూ కావచ్చు, ఒక కొత్త తరం ధోరణిని ప్రదర్శించడాన్ని బహుశా డిఎంకే లేదా అన్నా డిఎంకే నాయకత్వం వాళ్ళ ఊహకు కూడా తట్టి ఉండదు. తమిళనాడులో ఇలాంటి మరొక ప్రత్యామ్నాయం వస్తుంది తమకు భిన్నంగా అనేటువంటి ఉండదు. దాని నుంచి, ఆ అసంతృప్తి నుంచి, ఆ ఉక్రోషంతో ఆ విధంగా మాట్లాడి ఉంటారనేది నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ అది కూడా సమర్థనీయం కాదు. ఎందుకంటే ఏమన్నా తమిళనాడు ఏమన్నా డిఎంకేకి, అన్నా డిఎంకేకి ఏమన్నా వాళ్ళు కాకపోతే వీళ్ళు కాకపోతే వాళ్ళని ఏమన్నా ఎవరైనా రాసిచ్చారా? వాళ్ళకి ఏం లేదు. అందుకే కదా ఇప్పుడు మూడో వ్యక్తికి చూసి కుటుంబాలకి రాసివ్వలేదు, పార్టీకి రాసివ్వలేదు కదా. అందుకని అదొక ఉక్రోషం నుంచి వెలువడినటువంటి ఒక అవాంఛనీయమైనటువంటి వైఖరి. బట్ తమిళనాడు రాజకీయాల్లో మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం, మహిళలను రాజకీయాల్లో అవమానించడం ఇది కొత్తేం కాదు. ఆ రోజు జయలలిత మొదలు, ఆ తర్వాత జానకి రామచంద్రన్ కానీ, ఈవెన్ కనిమొళిని సోషల్ మీడియాలో అసభ్యకరంగా వ్యక్తీకరిస్తూ మాట్లాడినటువంటి విషయం కానీ, ఈవెన్ జయలలిత పైన ఎన్నికల ప్రచారంలో జరిగినటువంటి దాడులు కానీ, అప్పుడు మొదలు 1980s మొదలు ఈ రోజు త్రిషా వ్యవహారం వరకు, సో ఎందుకు మహిళల్ని టార్గెట్ చేస్తే హీరోలు అయిపోతారు? సార్ ఏమన్నారు? ఖుష్బూను కూడా ఎగ్జాక్ట్లీ, అవును. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటి? మహిళల్ని ఎందుకు రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారు? వాళ్ళని తీసుకొస్తే వీళ్ళకి వచ్చేటువంటి లాభం ఏంటి? ఆ అంశం అట్లా ఉంచితే ఈరోజు విజయ్ తీసుకున్నటువంటి డెసిషన్ కూడా ఎట్లా చూడాలి? మహిళల్ని రాజకీయాల్లోకి తీసుకురావడం కాదు, అవాంఛనీయమైనటువంటి ఆ దానిలోకి తీసుకురావడం అనేటువంటిది. ఎందుకంటే అవి అన్ని కూడా ఫ్యూడల్ సమాజపు అవలక్షణాలు. ఫ్యూడల్ సమాజంలో మహిళల్ని ఒక భోగ వస్తువుగా చూసినటువంటిది. ఇంకా అలాంటి అవలక్షణాలు మొత్తం మన సమాజం ఫ్యూడలిజం నుంచి పెట్టుబడిదారీ విధానానికి ఇంకా పూర్తిగా మారలేదు, ఒక సంధియుగంలో ఉంది. ఆ అవశేషాలు ఇంకా తమిళనాడులో కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, యావత్ దేశంలో కూడా అలాంటి అవశేషాలు అనేకం ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. అందుకని దానిలో భాగంగానే మతము, లేకపోతే ఈ సనాతనము, ఇట్లాంటివన్నీ కూడా వాటిలోకి, ఆ కోణంలోకి వస్తాయి. అందుకని వాటి నుంచి బయటపడటం, డీక్లాసిఫై కావడం అంటారు. డీక్లాసిఫై కావడంలో డిఎంకే నాయకులు కానీ, అన్నా డిఎంకే నాయకులు కానీ, ఇతర పార్టీల నాయకులు కానీ వాళ్ళు ఇంకా డీక్లాసిఫై కాలేదు. అంటే మహిళలను కూడా సమానమైనటువంటి గౌరవంతో చూడాలి, తను కూడా ఒక మనిషే, తోటి మానవుల్లో భాగమే అనేటువంటిది ఇంకా రాలేదు. రానప్పుడు ఇట్లాంటివన్నీ కూడా వస్తుంటాయి. అందుకని ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద ఏ పార్టీ వారైనా కానీ అందరూ విధిగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది, తప్పుపట్టాల్సినటువంటి అవసరం. సార్ మనం చూసినాం ఏఐడిఎంకే బీజేపీతో పొత్తులో ఎన్నికలకు వచ్చింది. డిఎంకే సరే మిగతా 4-5 పార్టీలు ఏవైతే ఉన్నాయో చిన్న పార్టీలు, ఆ పార్టీలతో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళారు. టీవీకే ఒంటరిగానే పోటీ చేసింది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏఐడిఎంకే నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకీలోకి వచ్చిన తర్వాత మే 10వ తారీఖు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తే ఇక నుంచి ఈ అరెస్టు తర్వాత రాజకీయం డిఎంకే వర్సెస్ టీవీకే లాగా మారిపోయినట్టుగా చూడాలా? ఏఐడిఎంకే ఇక రాజకీయాల్లోంచి పూర్తిగా
ఇక నిష్క్రమించినట్టే అనుకోవాలా, ఎట్లా చూడొచ్చు? ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే పూర్తిగా నిష్క్రమించినట్టు అనుకోవడానికి లేదు. అక్కడ బీజేపీ నాయకుడిగా ఉన్నటువంటి అన్నామలై ఆ బీజేపీ తోటి తెగతెంపులు చేసుకొని వెళ్ళాడు అనేటువంటిది ఒక వర్షన్. రెండోది, బీజేపీ వాళ్ళే అటువంటి ఒక అవుట్ఫిట్ ని ఎప్పుడైనా పనికొస్తాడు అనేటువంటి పద్ధతుల్లో ఏర్పాటు చేయించారనేటువంటిది మరొక వర్షన్. ఏదైనప్పటికీ అక్కడ బీజేపీకి అల్టిమేట్ గా పెద్ద దెబ్బ తగిలింది. తాజాగా జరిగినటువంటి కావేరీ జలాల వివాదంలో కూడా తమిళనాడు బీజేపీకి మైనస్ పాయింట్. ఎందుకు అంటే కర్ణాటకలో యడ్యూరప్ప వీధిలోకి వచ్చి చుక్క నీరు కూడా వదలటానికి వీల్లేదని చెప్పేసి బీజేపీ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ చేశాడంటే మరి తమిళనాడులో ఉన్నటువంటి బీజేపీ వాయిస్ ఏమవుతుంది అనేటువంటి ప్రశ్న. మరి అది వేరే అంశం అండి. అందుకని ఇప్పుడు తమిళనాడులో రాబోయేటువంటి రోజుల్లో డిఎంకే వర్సెస్ టీవీకే గానే మారేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. టీవీకేతో పడినటువంటి వాళ్ళు అన్నా డిఎంకే నుంచి డిఎంకేకి మారచ్చు, లేదా అన్నా డిఎంకే నుంచి టీవీకే వైపు మారచ్చు. మొత్తం మీద పోలరైజేషన్ అనేటువంటిది చూస్తే ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి డిఎంకే వర్సెస్ టీవీకే అనేది రావచ్చు. బహుశా ఉదయనిధి స్టాలిన్ కూడా అలాంటి ఉద్దేశంతోనే ఇంకా సమరానికి సై అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా ఉదయనిధి స్టాలిన్ డే 1 నుంచే సమరానికి సై అన్నది కనిపిస్తోంది. బట్ ద విజయ్ విషయం చూసుకుంటాక తప్పు చేస్తే సొంత పార్టీ నాయకుడైనా కానీ లేదంటే ప్రతిపక్ష నాయకుడైనా కానీ అందరికీ ఒకేలా ఉంటుంది పరిపాలన, అందరికీ ఒకేలా చట్టం పనిచేస్తుంది, అందరికీ ఒకే రకమైన రూల్స్ ఉంటాయని ఈ అరెస్ట్ ద్వారా చెప్పినట్టు కనిపిస్తోంది కదా. డిఫరెంట్ కనిపిస్తుంది అంటే ఈ అరెస్ట్ విషయంలో కొంచెం తొందరపడినట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ముందు ఒక నోటీసు, ఎందుకంటే అదేమి తీవ్రమైనటువంటి శిక్షలు పడేటువంటి కేసు కాదు, రుజువైన ఒక ప్రాసెస్ ఏమిటి మీరు ఇట్లా అన్నారు అనేటువంటిది వచ్చింది సోషల్ మీడియాలో లేదా వైరల్ గా మారినటువంటి వీడియో. దీని మీద మీ వివరణ ఏమిటి అనేటువంటిది కనీసం ముందు నోటీసు ఇవ్వాలి. ఆ నోటీసు ఇవ్వకుండా మరి పోలీసుల అత్యుత్సాహమా లేకపోతే విజయ్ లో కూడా అలాంటిది ఉందా తెలీదు మనకి. ఎందుకంటే రాజుగారి మనసరికి సేవకులు వ్యవహరిస్తారు అన్నట్టుగా మరి ఆ విధంగా మనం చూసాం కదా. రెండు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా చూసి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆదేశించాడని కూడా చెప్పలేము అక్కడ జరిగినటువంటి ఎక్సెస్ లో. అందుకని ఆయన్ని సంతుష్టీకరించేందుకు పోలీసులు ఎక్స్ట్రాలు చేశారనేది మనందరికీ తెలుసు. అది తెలంగాణలో కూడా జరగవచ్చు. అందుకని ఏమైనప్పటికీ ఒక ప్రొసీజర్ అనేది ఉంటది. ఒక ప్రతిపక్ష నాయకుడిని అదుపులోకి తీసుకోబోయే ముందు ఒక మినిమం ఒక నోటీసు, ఒక వివరణ, ఒక సంజాయిషి అడగటం అనేటువంటిది కనీస బాధ్యత. అది లేకుండా వెంటనే తెల్లవారుజామున అరెస్ట్ కోసం వెళ్ళడం అనేది కొంచెం ఎక్సెస్ అనేది మాత్రం స్పష్టం. అయితే ఆ కారణంగా అతని వ్యాఖ్యల్ని మనం సమర్థించాల్సినటువంటి అవసరం లేదనేది మాత్రం నేను మరోసారి చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి అఫ్కోర్స్ త్రిష పైన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇండైరెక్ట్గా వ్యంగ్యంగా త్రిషను గోదావరి నదీ జలాలు త్రిష ఇంటికి అయితే పోతున్నాయి, ఆ ఇంటికి పోతున్నాయి అని చెప్పేసి ఆయన చేసినట్టు ఇండైరెక్ట్ కామెంట్స్కు ఈరోజు ఉదయం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇందాకే బెయిల్ కూడా రావడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ తమిళనాడు రాజకీయాల్లో ఇక డిఎంకే వర్సెస్ టీవీకే ఒక పొలిటికల్ ఎపిసోడ్, సీరియస్ పొలిటికల్ ఎపిసోడ్ మాత్రం ఒక ప్రత్యక్ష యుద్ధం స్టార్ట్ అయింది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఈ అరెస్ట్తో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ క్రాస్ న్యూస్.